నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణస్వామి ఇచ్చిన మాట ప్రకారం కుబ్జ ఇంటికి వచ్చారు. ఆమె ఇప్పుడు సర్వాంగ సుందరి. శ్రీకృష్ణస్వామిని చూడంగానే ఆనందంతో మైమరిచిపోయి తన పరిచారికలతో ఆ స్వామిని సేవించడానికి సిద్ధమైంది. కృష్ణునితో పాటు ఆయన ఆంతరంగిక భక్తుడైనటువంటి ఉద్ధవుడు కూడా అక్కడికి వచ్చారు. తథోద్ధవ సాధుతయా అభిపూజితః న్యషీద దుర్వ్యామభిమృశ్య చాసనం కృష్ణోపి తూర్ణం శయనం మహాధనం వివేశలోకాచరితాన్యనువ్రతః. ఉద్ధవుల వారు వచ్చి ఆసనం మీద కూర్చోకుండా ఆసనాన్ని స్పృశించి కింద ఆసీనుడయ్యాడు. కృష్ణస్వామి ఎదురుకుండా ఆసనం మీద కూర్చోవటం ఆయనకి ఇష్టం లేదు. తథోద్భవ సాధుతయా అభిపూజిత, ఆయన కూడా పూజింపబడ్డాడు. కానీ న్యషీద దుర్వ్యాం ఉర్వ్యాం న్యషీదత్, భూమి యందు కూర్చున్నారు. అభిమృశ్య చాసనం, ఆసనాన్ని ఒక్కసారి అలా ముట్టుకుని కింద కూర్చున్నారు. కృష్ణోపి తూర్ణం శయనం మహాధనం, కృష్ణుడు విలువైనటువంటి హంసతూలికా తల్పాన్ని అధిరోహించారు. వెంటనే వివేశ లోకాచరితాన్యనువ్రత, లోకంలో ఉండేటువంటి మానవుల యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నట్టుగా నటించేటువంటి ఆ కపటనాటక సూత్రధారి ఆ విధంగా హంసతూలికా తల్పాన్ని అధిరోహించారు. సామజ్జనాలేప దుకూల భూషణ స్రగ్గంధతాంబూల సుధాసవాదిభిః ప్రసాధితాత్మోపససార మాధవం సవ్రీడలీలోత్స్మిత విభ్రమేక్షితైః. ఆ కుబ్జ తన జన్మ ధన్యమైపోయిందని భావన చేసి చక్కగా మంగళ స్నానాన్ని ఆచరించి శరీరమంతా చందనాదులు అలదుకుని చక్కని వస్త్రాన్ని, పట్టు వస్త్రాన్ని ధరించి ఎంతో అందంగా అలంకరించుకుని పుష్పములు, గంధము, తాంబూలము ఇత్యాది మంగళద్రవ్యాలన్నీ తీసుకుని స్వామివారికి తగినటువంటి భక్ష్యాలు, మధుర పానీయాలు, ఆస్వాదయోగ్యమైనటువంటి చక్కని రుచికరములైనటువంటి పానీయములతో పాటు తాను కూడా సర్వాంగ సుందరంగా తయారయ్యి ఆ శ్రీకృష్ణ స్వామిని సమీపించింది. విభ్రమాలతో కూడినటువంటి సిగ్గుతో కూడిన చూపులతో కనుబొమ్మలు అటు ఇటు తిప్పుతూ స్వామి వంక అలా క్రీగంట చూచింది ఆ కుబ్జ. ఆహూయ కాంతాం నవసంగమహ్రియ విశంకితాం కంకణ భూషితే కరే ప్రగృహ్య శయ్యామధివేశ్య రామయ రేమేనులేపార్పణ పుణ్యలేశయ. స్వామిని సమీపించినప్పటికీ కూడా ఆ స్వామిని స్పృశించటానికి ఆమె సిగ్గుపడుతూ ఉంటే స్వామివారు చొరవ చేసి చక్కని కంకణములతో కూడినటువంటి ఆమె రెండు చేతులను తన చేతులతో పట్టుకుని దగ్గరికి తీసుకుని సిగ్గుపడుతున్నటువంటి ఆమెను శయ్యామధివేశ్య, ఆ శయ్య యందే ఆమెను కూడా కూర్చోబెట్టి అనులేపార్పణ పుణ్యలేశయ, ఏనాడో ఒకనాడు చందనాన్ని దేహానికి అలంకరించుకోవటం కోసం స్వామికి ఇచ్చినటువంటి ఆ పుణ్యలేశం వల్ల ఈనాడు స్వామివారు ఆమె రెండు చేతులు పట్టుకుని దగ్గరికి తీసుకుని తన పక్కనే శయ్య మీద కూర్చోబెట్టి ఆమెకు ఆనందాన్ని కలిగించారు, ఆమె మనోరథాన్ని తీర్చారు. ఆ తరువాత సానంగతప్త కుచయోరు రసస్తథాక్ష్ణో జిఘ్రంత్యనంత చరణేన రుజో మృజంతి దోర్భ్యాం స్తనాంతరగతం పరిరభ్యకాంతం ఆనందమూర్తిమజహాత్ అతి దీర్ఘతాపం. ఆ స్వామివారి దివ్యమైనటువంటి చరణాలను స్వీకరించి ఆమె తన హృదయానికి హత్తుకుంది. అలాగే రెండు కళ్ళను స్వామివారి పాదాల కానించి
ఇదే కదా నా జన్మ ధన్యమైపోయిందని చెప్పి ఆ స్వామివారి పాదాలకు నేత్రములను ఆనించి నమస్కారం చేసింది. అంతేకాదు ఆయన చరణపద్మముల యొక్క చక్కని సుగంధాన్ని తన ముక్కు దగ్గర ఉంచి ఆఘ్రాణించింది పరిమళాన్ని. ఈ విధంగా నేత్రములతో స్వామిని తనివితీరా చూస్తూ ఆ స్వామి చరణములను ఆలింగనం చేసుకుని స్వామి చేత చక్కగా ఆలింగనం చేసుకోబడి ఆనందంగా స్వామిని చూస్తూ తన నేత్రముల యొక్క తాపాన్ని పోగొట్టుకుంది, దేహ సంబంధమైనటువంటి తాపాన్ని పోగొట్టుకుంది. స్వామి సేవలో తరించిపోయి అమితమైనటువంటి ఆనందాన్ని పొందినటువంటిదై దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఆమె యొక్క తాపాన్ని కాస్త నివృత్తి చేసుకున్నది ఆ కుబ్జ స్వామి సాన్నిధ్యంలో స్వామి సేవతో. శైవం కైవల్యనాథంతం ప్రాప్య దుష్ప్రాపమీశ్వరం అంగరాగార్పణేనాహ అహో దుర్భగేదమయాచత. తలుచుకుంటే మోక్షాన్నే ప్రసాదించగలిగేటువంటి ఇతరులెవరూ పొందలేనటువంటి స్వామి సాన్నిధ్యాన్ని పొందినటువంటి ఆ కుబ్జ అంగరాగమును స్వామికి సమర్పించటం చేత ఈ భాగ్యాన్ని పొందింది. ఆనాడెప్పుడో స్వామి శరీరానికి అలదుకోవటానికి అంగరాగాన్ని సమర్పించింది కాబట్టి చందనాన్ని, ఈనాడు స్వామి సాన్నిధ్యాన్ని పొందింది. వెంటనే ఆ స్వామి సాన్నిధ్యం అనుగ్రహింపబడిన తర్వాత మళ్ళీ ఇలా ప్రార్థిస్తోంది కృష్ణ పరమాత్మను. అహోష్యతామిహ ప్రేష్ఠ దినాని కతి చిన్మయ రమస్వనోత్సహే త్యక్తుం సంగంతే అంబురుహేక్షణ. అంబురుహేక్షణ పద్మముల వంటి నేత్రములు కలిగిన స్వామి, ఈనాటికి నీ సాన్నిధ్యం నాకు లభించింది, కానీ నాకు తనివి తీరలేదు. ఇంకొన్నాళ్ళు నీవు నా సమీపంలోనే ఉండి కొన్ని రోజులు నన్ను ఆనందింపజేయవలసింది. నిన్ను నేను విడిచి ఉండలేను, విడిచిపెట్టలేనంటోంది ఆమె. తస్యై కామవరం దత్వా మానయిత్వా చ మానదః సహోద్ధవేన సర్వేశః స్వధామాగమదర్చితం. ఆమె కోరినటువంటి కోరిక నెరవేరింది. ఆమెకిచ్చిన మాట ప్రకారం ఆమె ఇంటికి వెళ్ళాడు కృష్ణ పరమాత్మ, ఆమెను అనుగ్రహించాడు. అక్కడితో ఆమె కోరిక తీరింది కాబట్టి ఇక మరి మారు మాట్లాడకుండా మళ్ళీ వస్తానన్నట్లుగా సైగ చేస్తూ ఆమెను గౌరవించి అభిమానాన్ని కాపాడేటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి తన మిత్రుడైనటువంటి ఉద్ధవునితో పాటు తన ఇంటికి తిరిగి వచ్చేశారు. దురారాధ్యం సమారాధ్య విష్ణుం సర్వేశ్వరేశ్వరం యో వృణీతే మనోగ్రాహ్యం అసత్వాత్ కుమనీష్యసం. ఇక్కడ వ్యాసుల వారు ఒక సాధారణమైన ఒక చక్కని విలక్షణ ధర్మాన్ని చెబుతున్నారు. కృష్ణుడంతటి వాడు ఆరాధించటానికి కూడా లభించనటువంటి వాడు, ఆరాధించటం కూడా ఏ విధమైన కపటం లేకుండా నిశ్చలమైన భక్తితో ఆరాధిస్తేనే మనకి వశమవుతాడు. అలా దొరకనటువంటి పరమాత్మ మనకి దొరికి సర్వేశ్వరుడైన విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుడు నీకేం కావాలి అని భక్తుల్ని కోరితే ఏం కోరుకోవాలి? ఆ స్వామి ఏదైతే తలుస్తాడో అది ఎలాగూ ఇస్తాడు. మోక్షాన్ని అనుగ్రహించమని కోరాలి, నిత్య సాన్నిధ్యాన్ని కోరాలి. కానీ లౌకికమైనటువంటి విషయాలకు సంబంధించిన మనస్సుకి ఆహ్లాదపరిచేటువంటి తాత్కాలికమైన విషయవాంఛలను కోరేటువంటి వారు అజ్ఞానులే. పరమాత్ముని యొక్క సాన్నిధ్యం లభించినప్పుడు శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చి నిరంతరము నీ యందు భక్తి నిలిచేటట్టు అనుగ్రహించమనాలి. లేదా ఏం కావాలో శ్రీకృష్ణుడే ఇస్తాడు కదా పరమాత్ముడే. అంతేగాని ఇది కావాలి అది కావాలి అని లౌకికమైనటువంటి వాంఛలను కోరేటువంటి వారు అజ్ఞానులు తప్ప వేరొకరు కాదు అని చెబుతున్నారు. అక్రూర భవనం కృష్ణ సహ రామోద్ధవ ప్రభు కించిచ్చికీర్షయన్ ప్రాగాత్ అక్రూర ప్రియకామ్యయ. ఆ తరువాత అక్కడి నుంచి తన ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ బలరామునితో కలిసి అలాగే తన మిత్రుడైనటువంటి ఉద్ధవునితో కలిసి శ్రీకృష్ణ స్వామి అక్రూరుల వారి భవనానికి వెళ్ళారు. ఎందుకు అంటే అక్రూరుల వారికి ఎంతో ప్రియాన్ని కలిగించటానికి, అదేవిధంగా వారితో చిన్న కార్యం కూడా ఉన్నది. అవన్నీ మాట్లాడటం కోసం బలరామునితో ఉద్ధవునితో కలిసి కృష్ణస్వామి అక్రూరుల వారి భవనానికి వెళ్ళారు. సతాన్ నరవర శ్రేష్ఠాన్ ఆరాద్వీక్ష్య స్వబాంధవాన్ ప్రత్యుత్థాయ ప్రముదితః పరిష్వద్య అభ్యనందత. అంత దూరం నుంచే తన ఇంటికి వస్తున్నటువంటి ఆత్మీయులైన బలరాముణ్ణి
శ్రీకృష్ణస్వామిని ఉద్ధవుణ్ణి చూచినటువంటి అక్రూరుల వారు తానే దూరం నుంచి చూచి ఎదురేగి తమ బంధువులైనటువంటి వారందరినీ కూడా చక్కగా ఆనందంతో ఆలింగనం చేసుకుని అభినందించి పూజించారు. నామ కృష్ణం రామంచ సతైః అప్యభివాదితః పూజయామాస విధివత్ కృతాసన పరిగ్రహాన్. శ్రీకృష్ణస్వామికి బలరామునికి నమస్కారం చేశారు. మళ్ళీ శ్రీకృష్ణుడు బలరాముడు అక్రూరుల వారికి నమస్కారం చేశారు. ఆ తరువాత శాస్త్ర ప్రకారంగా బలరామకృష్ణులను వచ్చినటువంటి అతిథులను తగిన విధంగా గౌరవించి వారికి ఆసనాలు చూపించి పూజించారు అక్రూరుల వారు. పాదావనేజ నీరాపో ధారయన్ శిరసా నృప అర్హణేన అంబరైర్దివ్యైః గంధ స్రగ్భూషణోత్తమైః. ఆ బలరామకృష్ణుల యొక్క పాదాలు కడిగి అక్రూరుల వారు తన శిరస్సున ఆ నీటిని చల్లుకున్నారు. చల్లుకుని అర్ఘ్యాదులతో వస్త్రాదులతో చక్కగా దివ్యమైనటువంటి సుగంధ ద్రవ్యములతో పుష్పమాలికలతో వారిని చక్కగా సత్కరించి పూజించారు. అర్చిత్వా శిరసానమ్య పాదావంక గతౌ మృజన్ ప్రశ్రయావనతో క్రూరః కృష్ణరామావభాషత. ఈ విధంగా బలరామకృష్ణుల్ని పూజించిన తరువాత శిరస్సు వంచి నమస్కారం చేసి ఆ శ్రీకృష్ణస్వామి పాదాలు తీసుకుని తన ఒళ్ళో పెట్టుకుని అక్రూరుల వారు ఆ పాదాలని ఒత్తుతూ ఎంతో వినయంగా ఆ బలరామకృష్ణులతో ఇలా మాట్లాడుతున్నారు అక్రూరుల వారు. దిష్ట్యా పాపో హతః కంసః సానుగోవామిదం కులం భవద్భ్యాముద్ధృతం కృచ్ఛ్రాత్ దురంతాచ్చ సమేధితం. దైవవశం చేత దుష్టుడైనటువంటి కంసుడు మీ చేత సంహరింపబడ్డాడు. దుష్టులైన వాళ్ళంతా నశించారు. వంశము ఉద్ధరింపబడింది. యదువంశము మీ చేత ఈ వంశం ఆపద నుంచి కాపాడబడింది. ఉత్తమమైనటువంటి స్థాయికి తీసుకువెళ్ళబడింది, వర్ధింపచేయబడింది అని చెబుతూ యువాం ప్రధాన పురుషౌ జగద్ధేతు జగన్మయౌ భవద్భ్యాం నవినా కించిత్ పరమస్తి నచాపరం. ఓ బలరామకృష్ణులారా, మీరు ప్రధానమైన పురుషోత్తములు. మీరు సాక్షాత్తు పరమాత్మ స్వరూపులే తప్ప వేరొకటి కాదు. మీరు తప్ప ఈ సృష్టిలో వేరొకటి ఏమైనా ఉందా? భవద్భ్యాం వినా నకించిత్ పరమస్తి నచాపరం. మీకన్నా ఉత్కృష్టమైనటువంటిది, మీరు కానిది ఈ విశ్వంలో వేరొకటి లేదు. ఈ విశ్వమంతా మీరే వ్యాపించి ఉన్నారు. మీరు పరమాత్మ స్వరూపులు. ఆత్మసృష్టమిదం విశ్వం అన్వావిశ్య స్వశక్తిభిః ఈయతే బహుధా బ్రహ్మన్ శృత ప్రత్యక్ష గోచరం. ఓ శ్రీకృష్ణ, నీచేతనే ఈ విశ్వమంతా సృష్టింపబడుతూ ఉన్నది. ఆ సృష్టింపబడినటువంటి విశ్వంలో నీవే మళ్ళీ ప్రవేశించి అనేక రూపాలతో కనిపిస్తున్నావు. అనేక పేర్లతో నామములతో పిలవబడేటువంటి ఈ సృష్టి అంతా అనేక రకాలుగా కనిపిస్తున్నా ఇదంతా నీ స్వరూపం తప్ప వేరొకటి కాదు. ఈయతే బహుధా బ్రహ్మన్ శృత ప్రత్యక్ష గోచరం. ఏదైతే అనేక రకాలుగా కనిపిస్తోందో ఇదంతా భిన్నం కాదు, అభిన్నమే, నీ స్వరూపమే. ఇదంతా నీ మాయా విశేషమే. నువ్వు తప్ప ఈ జగత్తులో వేరొకటి లేదు. యథాహి భూతేషు చరాచరేషు మహ్యాదయో యోనిషు భాంతి నానా ఏవం భవాన్ కేవల ఆత్మయోనిషు ఆత్మాత్మతంత్రో బహుధా విభాతి. స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్తమైన ప్రాణుల యందు పంచభూతాలు ఉంటాయి. పంచభూతాలు అన్ని ప్రాణుల యందు ఉంటాయి. అదేవిధంగా నీవు కూడా స్థావరములు జంగములు అనేక విధాలుగా కనిపిస్తున్నా అవన్నీ పంచభూతాలతో ఏ విధంగా నిండి ఉంటాయో అన్నిట్లో సారభూతంగా ఉండేది అవే. అదేవిధంగా ఈ సృష్టిలో కూడా అనేక రకాలుగా కనిపించేటువంటి ఈ దేహధారులందరిలోకి అంతర్యామిగా ఉండి స్థావర జంగమాత్మకమైనటువంటి వాటిల్లో పంచభూతాల్లాగా దేహధారులైన వాళ్ళందరిలో కూడా అంతర్యామిగా నిలిచినటువంటి ఆత్మస్వరూపుడవు నీవే. నీ నుంచే ఈ చరాచర జగత్తు ఆవిర్భవించింది. సర్వము నీవే, నీవు తప్ప వేరొకటి లేదు. నీవే పరమాత్మ స్వరూపుడవు అని అక్రూరుల వారు స్తోత్రం చేస్తున్నారు. సృజత్యధో లుంపసి పాసి విశ్వం రజస్తమసత్వగుణై స్వశక్తిభిః నబధ్యసే తద్గుణ కర్మభిర్వా జ్ఞానాత్మనస్తే క్వచ బంధహేతుః.
రజోగుణము, తమోగుణము, సత్వగుణం అనబడేటువంటి మాయాగుణములతో నీవు సృష్టిస్తున్నావు, ఈ విశ్వాన్ని నడిపిస్తున్నావు, లయం చేస్తూ ఉన్నావు. అలాగని ఆ గుణములకు మాయకు నీవు లోబడి ఉంటావా? నీవు గుణములకు అతీతమైన వాడివి, ఈ మాయకు అతీతమైనటువంటి వాడివి. నీకు బంధహేతువులు ఏవీ లేవు. జ్ఞానస్వరూపుడవైన ఆత్మస్వరూపుడవైనటువంటి నీకు బంధకారణమైంది ఈ సృష్టిలో ఏదీ లేదు. అన్నిటికీ అతీతమైన వాడివి నీవు. దేహాద్యుపాధేహే అనిరూపితత్వాత్ భవో న సాక్షాత్ నభిధాత్మన స్యాత్ అతో న బంధః తవ నైవ మోక్షః స్యాతాం నికామస్త్వయినో అవివేకః. సమస్తమైన ప్రాణుల్లో అంతర్యామిగా ఉండేటువంటి ఆత్మస్వరూపుడవు నీవైతే నీకు ప్రత్యేకమైన రూపాలు, స్థూల రూపమని, సూక్ష్మ రూపమని, భిన్న భిన్న రూపాలు నీకేముంటాయి? అన్నిట్లో ఉండేటువంటి ఒకే ఒక ఆత్మస్వరూపుడవు నీవే అయి ప్రకాశిస్తూ ఉన్నావు. నీకు పుట్టుక లేదు, మరణము లేదు, జనన మరణాదులు లేవు. పుట్టటం ఉండదు, వృద్ధి చెందడము ఉండదు, విపరిణామం చెందడం ఉండదు, అపక్షయము, వినాశము. ఈ విధమైనటువంటి 6 విధములైన వికారాలు ఏవైతే ఉంటాయో అవేవి నీకు లేవు. ఎందువల్లంటే నీవు వీటన్నిటికన్నా, ప్రకృతి కన్నా అతీతమైనటువంటి వాడివయ్యా. కాబట్టి ఈ జనన మరణాదులు కానీ, వికారాలు కానీ, ప్రకృతి సంబంధమైనటువంటి గుణాలు ఏ విధంగానూ నిన్ను ప్రభావితం చెయ్యలేవు. పరమాత్మ అని అక్రూరుల వారు ఆయన పాదాలని తన ఒళ్ళో పెట్టుకుని చక్కగా ఒత్తుతూ ఆ శ్రీకృష్ణ స్వామిని స్తుతిస్తున్నారు. త్వయోదితోయం జగతో హితాయ యదా యదా వేద పథః పురాణః బాధ్యేత పాషండపథైః అసద్భిః తదా భవాన్ సత్వగుణం బిభర్తి. నీవు వేద మార్గాన్ని ఇచ్చావు, జగత్తునకు హితం కోసమే నీ చేత వేద మార్గం, ప్రాచీనమైనటువంటి వేద మార్గము నీ చేత బహిర్గతం చేయబడింది. ఎప్పుడైతే వేద విరుద్ధమైన భావాలు కలిగినటువంటి వారి చేత, అజ్ఞానుల చేత ఈ వేద ధర్మానికి అపకారం కలగబోతూ ఉంటుందో అప్పుడు నీవు సత్వగుణంతో కూడినటువంటి దివ్య రూపాన్ని ధరించినటువంటి వాడివై అవతరించి వేదధర్మాన్ని నాశనం చేసేటువంటి దుష్టులందరినీ కూడా నాశనం చేస్తూ ఉంటావు. ధర్మాన్ని రక్షించి వేదధర్మాన్ని నిలబెడుతూ ఉంటావయ్యా. ఓ పరమాత్మ, నీవు వేదరక్షకుడవు, వేద మార్గాన్ని మా అందరికీ అందించినటువంటి వాడవు నీవే, వేదస్వరూప అని స్తుతిస్తూ సత్వం ప్రబోధ్య వసుదేవ గృహేవతీర్ణః స్వాంశేన భారమపనేతుమిహాసి భూమేః అక్షౌహిణీ శతవధేన సురేతరాంశ రాజ్ఞామముష్య కులస్య యశో వితన్వన్. ఓ ప్రభో శ్రీకృష్ణ, ఈనాడు నీవు ధర్మరక్షణ కోసం, అందుకోసమనే ఇదిగో ఈ వసుదేవుని ఇంటిలో లీలామానుష విగ్రహ స్వరూపుడివై మానవ మాతృనిగా ఈ శ్రీకృష్ణ స్వరూపంలో భూభారాన్ని పోగొట్టడం కోసమే అవతరించావు. క్షత్రియ రూపాల్లో వచ్చినటువంటి అసురావేశం కలిగినటువంటి దైత్యులందరినీ నిర్మూలించి భూభారం పోగొట్టడమే ఈ అవతార రహస్యం తప్ప వేరొకటి కాదు. నీ కీర్తిని, వంశ ప్రతిష్టని విస్తరింపచేస్తూ దివ్యమైనటువంటి ఈ స్వరూపంతో ఈ భూభారాన్ని పోగొట్టడం కోసం, దుష్ట శిక్షణ కోసమే సంపూర్ణమైన అవతారంతో ఇదిగో ఈ బలరామదేవునితో కలిసి నీవు అవతరించావయ్యా. అంతకన్నా వేరొకటి ఏమున్నది అని ఆ శ్రీకృష్ణ స్వామిని స్తుతిస్తున్నారు. అద్యేశనో వసతయః ఖలు భూరిభాగాః యస్సర్వదేవ పితృభూత నృదేవమూర్తిః యత్పాదశౌచ సలిలం త్రిజగత్పునాతి సత్వం జగద్గురురథోక్షజయాః ప్రవిష్టః. మా ఇళ్ళన్నీ ఈనాడు పావనమైపోయినాయి నీ రాకతో, నీ పాదస్పర్శతో. ఎందువల్లంటే నీవు సామాన్యుడవా? సమస్తమైన దేవతా స్వరూపుడవు నీవే, పితృదేవతా స్వరూపుడవు నీవే, సమస్త ప్రాణులు నీవే, మానవులు నీవే, దేవతల యొక్క స్వరూపాలు నీవే, అన్నీ నీవే అయి ఉన్నావు. నీ పాదం నుంచి ఉద్భవించినటువంటి ఆ గంగ ముల్లోకములను పునీతం చేస్తూ ఉన్నది. అలాంటి దివ్యమైనటువంటి ఆ గంగ యొక్క ఉద్భవానికి కారణమైన పవిత్రమైనటువంటి నీ పాదము మా ఇళ్లల్లో ప్రవేశించిందంటే ఇంతకన్నా మా భాగ్యం ఏమున్నది? నీవు సాక్షాత్తు ఈ జగత్తునకే గురువు అయ్యా.
ఇంద్రియ నిగ్రహాన్ని కలిగించేటువంటి ఓ పరమాత్మ, ఎప్పుడైతే ఓ అధోక్షజ, ఎప్పుడైతే నువ్వు మా ఇళ్లల్లో ప్రవేశించావో, సమస్త దేవతాస్వరూపుడమైనటువంటి నీ రాక చేత మా గృహములు పావనమయ్యాయి పరమాత్మ అని అక్రూరుల వారు స్తుతిస్తున్నారు. కః పండితస్త్వదపరం శరణం సమీయాత్ భక్త ప్రియ ఆదృతగిర సుహృద కృతజ్ఞాత్ సర్వాన్ దదాతి సుహృదో భజతోభికామాన్ ఆత్మానమప్యుపచయాపచయౌ నయస్య. ఓ స్వామి, నిజంగా జ్ఞాని ఎవరైతే ఉంటారో అతడు నిన్ను తప్ప వేరొకరిని పూజించడు. ఎందువల్లంటే నువ్వు అనుగ్రహించావంటే, నీ అనుగ్రహం లభించిందంటే నీ భక్తుల కోసం నిన్ను నువ్వు అర్పించేసుకుంటావు, వారి కోసం నీవే స్వయంగా వస్తావు, ఏమైనా చేస్తావు, స్నేహితుడవుతావు. ఆ భక్తులకు ప్రియాన్ని కలిగించటం కోసం ఏమైనా చేయగలిగేటువంటి ఆ స్నేహభావము, ఆ కృతజ్ఞత, ప్రేమ, అభిమానము నీకున్నాయ్యా. అలాంటి నీకంటే వేరొకరిని ఎవరు మాత్రం పండితులైనటువంటి వారు పూజిస్తారు? నిన్ను స్నేహితునిగా భావించి పూజించేటువంటి వారికి, స్తుతించేటువంటి వారికి సమస్తమైనటువంటి కోర్కెలను అందించేటువంటి వాడవు నీవేనయ్యా. మోక్షాన్ని ఇస్తావు. నీ దృష్టిలో ఎక్కువ తక్కువలు లేవు, వృద్ధిక్షయాలు లేవు, అందరూ సమానమే. నీకు ప్రియులు, ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరూ లేరు. ఎవరైతే నిన్ను ప్రేమిస్తారో, భజిస్తారో వారిని అనుగ్రహించేటువంటి దివ్యమైన లక్షణం కలిగినటువంటి వాడవు. అలాంటి ఆశ్రిత కల్పతరువైనటువంటి నిన్ను పండితుడైనటువంటి ఏ జ్ఞాని మాత్రం పూజించకుండా ఉంటాడు, నీ అనుగ్రహాన్ని పొందకుండా ఉంటాడు? నిన్ను పూజించని వాడు నిజంగా అజ్ఞానే అవుతాడు. దిష్ట్యా జనార్దన భవానిహన ప్రతీతో యోగేశ్వరైరపి దురాపగతి సురేశై ఛింద్యాశునస్సుత కళత్ర ధనాప్త గేహ దేహాది మోహరశనాం భవదీయమాయాం. దైవవశం చేత ఓ జనార్దన శ్రీకృష్ణ, మా యందు ప్రీతితో ఈనాడు మా ఇంటిలో నీవు ప్రత్యక్షమయ్యావు. నీ దర్శనం యోగులకు కూడా సాధ్యం కాదు, దేవత శ్రేష్ఠులు కూడా నీ దర్శనాన్ని చేసుకోలేరయ్యా. ఈనాడు నీ దర్శనం మాకు లభించింది. ఈ క్షణమే నాకు నీ దర్శన భాగ్యం చేత ఈ లౌకికమైనటువంటి శుత కళత్ర ధనాది సంబంధమైనటువంటి లౌకికమైన సంబంధాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నశించిపోవాలి. ఈ లౌకికమైన సంసార బంధాలన్నీ పోయి నీ అనుగ్రహం కలిగేటట్లుగా నీ మాయను ప్రసరించి నా బంధాలన్నింటినీ పోగొట్టవలసింది. భవదీయ మాయాం, నీ యొక్క ఆ మాయా విశేషాన్ని నా యందు పోగొట్టి, ఈ భవబంధాలన్నీ పోగొట్టి దివ్యమైన నీ అనుగ్రహాన్ని నాకు కలిగించు అని ఆ శ్రీకృష్ణ స్వామిని పారవస్యంతో ప్రార్థన చేస్తున్నారు అక్రూరుల వారు. శ్రీ సుకౌవాచ ఇత్యర్చిత సంస్తుతశ్చ భక్తేన భగవాన్ హరి అక్రూరం సస్మితం ప్రాహ గీర్భి సమ్మోహయన్నివ. ఈ విధంగా అక్రూరుల వారి చేత దివ్యంగా స్తుతింపబడినటువంటి పరమాత్ముడు శ్రీకృష్ణుడు అక్రూరునితో ఈ విధంగా నవ్వుతూ సమ్మోహనంతో కూడినటువంటి మాటలతో ఈ విధంగా మాట్లాడుతున్నారు పరమాత్మ శ్రీకృష్ణ స్వామి. శ్రీ భగవానువాచ త్వన్నో గురు పితృవ్యశ్చ శ్లాఘ్యో బంధుశ్చ నిత్యద వయంతు రక్ష్యాః పోష్యాశ్చ అనుకంప్యాః ప్రజాహివః. అయ్యా అక్రూరా, మీరు సామాన్యులా? మీరు సామాన్యులు కాదు, మాకు గురుతుల్యులు. అంతేకాదు మాకు పినతండ్రి, మీరు పొగడదగినటువంటి వారు, ఎల్లప్పుడూ మా హితం కోరుకునేటువంటి వారు. సాక్షాత్తు మీరు మా బంధువులు. మీ వంటి పెద్దవారి చేత మా లాంటి వాళ్ళు రక్షింపదగినటువంటి వారు, పోషింపదగినటువంటి వారు, దయ చూపించదగినటువంటి వారు. మేము మీ బిడ్డల్లాంటి వాళ్ళం, మీరు మాకు పినతండ్రి ఓ అక్రూర మహాశయ అని శ్రీకృష్ణ స్వామి అక్రూరుల వారిని స్తుతిస్తూ పొగుడుతూ మాట్లాడుతున్నారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.